హాయ్ ఫ్రెండ్స్, మేము డీమార్ట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకున్నామన్నా కదా. ఇందులో మా అక్క సరుకులు ఉన్నాయి, నా సరుకులు ఉన్నాయి, చూసేయండి. నేను ఒకేసారి తెచ్చుకుంటా ఫ్రెండ్స్. ఒక ఒక మంత్ సరుకులు తెచ్చుకోకపోయినా కూడా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకుంటాం. ఇంకా ఒక 2 మంత్స్ 3 మంత్స్ డబ్బులు కొంచెం పోగేసి ఇంక ఒకేసారి పోయి తెచ్చుకుంటా. అలా తెచ్చుకుంటే బెనిఫిట్ ఏమిటంటే కొంచెం ఎక్కువ రోజులు సర్దుబాటు అవుతాయి సరుకులు. ఇంకా 500కి 1000కి అలా కొన్ని కొన్ని తెచ్చుకొని వాడుకుంటుంటుంటే అయిపోతుంటాయి. అంతగా నాకు తెలిసి మా భాషలో చెప్పాలంటే బరకత్ ఉండదు. ఒకేసారి ఒక 2000, 2500, ఒక 3000 పెట్టినా కూడా కొంచెం బరకత్ ఉంటుంది అనుకుంటా నేను. ఇన్ని సరుకులు తెచ్చుకున్నా వీళ్ళేమో సంపాదిస్తున్నారు అనుకుంటారేమో, అలా ఏం కాదు. మా ఆయన సంపాదనలోనే నేను కొంచెం కొంచెం డబ్బులు పోగేసి ఇంకా పిల్లలకి ఏమైనా కొనిపిమని ఇస్తే వాళ్ళకి కొనిపించి దాంట్లో ఏమైనా మిగిలితే డబ్బులు నేను ఎత్తి పెడతాను. ఎప్పుడైనా మా దగ్గర డబ్బులు లేవు, కొంచెం సర్దుబాటు కాలేదు, ఒక 1000, 200, 500 అలా, అప్పుడు నా డబ్బులు మా హస్బెండ్కి ఇస్తాను. నువ్వు ఏం బాధపడాకు, అన్ని టైంలు ఒకే రోజు ఉండవు అనేసి ఇంకా నేను మా హస్బెండ్కి ఎప్పుడు నేను తోడుగానే ఉంటాను. ప్రతి విషయంలో చూపెడతాను, చూసేయండి నేను ఏమి తెచ్చానో. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు ఉన్నాయి మేము అయిప్ చేసుకునే డబ్బులు లేనప్పుడు వేరే వాళ్ళ దగ్గర నాకు చాపడం అస్సలు ఇష్టం ఉండదు. ఉన్నా లేకున్నా నేను ఉన్న దాంట్లోనే సర్దుకుంటాను. నా స్వభావం అలాంటిది. చూడండి, ఇలాంటి మిర్చి తీసుకోవాలి, కొంచెం కారంగా ఉంటుంది. 2 మిరపకాయలు వేస్తే కూడా చాలు, పచ్చడికైనా పోపుకైనా సూపర్గా ఉంటుంది ఈ మిర్చి. ఇలాంటివి తీసుకుంటాను నేను. ఇవి ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాదు, నేను చూపెడుతుంటాను, చూసేయండి, మీకు అర్థమవుతుంది. కొందరు ఏమనుకుంటారంటే ఓయమ్మ ఇన్ని సరుకులు తెచ్చుకునింది, వీళ్ళ దగ్గర ఏం ఉన్నాయో అంత డబ్బులు, వాళ్ళ హస్బెండ్ ఎంత సంపాదిస్తున్నారు అంటారు. కానీ మా హస్బెండ్ సంపాదన మాకు ఇంటి బాడకు తినడానికి సరిపోతుంది. ఎత్తిపెట్టేంత ఏం లేదు మా హస్బెండ్ శాలరీ. ఉన్నట్టుగా చెప్తున్నా ఫ్రెండ్స్. కొందరు ఏమో పెద్ద ఉంది మాకు పెట్టడం లేదని అనుకుంటారు. కొందరు అడుగుతుంటారు మా హస్బెండ్కి ఏమైనా డబ్బులు ఉన్నాయా, కొంచెం చేతి బదులు ఇవ్వు, 1000, 2000 అంటారు. మా దగ్గర వేరే వాళ్ళకి ఇచ్చేంత స్తోమత లేదు, మాకు సరిపోతుంది. మాకు లేదని నేను వేరే వాళ్ళ దగ్గర ఎవరిని అడగను. లాస్ట్కి మా అమ్మని కూడా అడగను నేను డబ్బులు. మా హస్బెండ్ కూడా ఎవరిని అడగరు. అలాంటి స్వభావం మాది. మా దగ్గర ఉంటే ఇస్తాం, కానీ లేకపోతే మేము ఎవరిని అడగము. ప్రతి ఒక్కరు అలాగే ఉండాలి అనుకుంటా నేను. ఎచ్చులేకపోతే రేపు ఎవరు మాకు పెట్టేవారు ఉండరు కదా. ఇంకా వాళ్ళు అది తెచ్చుకున్నారు, మేము ఇది తెచ్చుకుందాం అనేసి తెచ్చుకుంటే ఉండే హైప్ చేసుకుంటే మళ్ళీ లేనప్పుడు ఎవరు పెట్టరు. మళ్ళీ పైగా మాటలు కూడా అంటారు, లేనప్పుడు అంత ఎచ్చులు ఎందుకు అనేసి. అలా ఒకరితో మాటలు పడే అవసరం నాకు లేదు, నేను పడను కూడా. ఇంకా నేను మా బాబుకి ఎక్కువ డీమార్ట్లోనే తెచ్చుకుంటాను. బిస్కెట్స్ అయినా, చాకోస్ అయినా, ఏమైనా. ఇంకా మా బాబు స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను ఆల్మోస్ట్ బయటివి ఏమీ కొనిపించను. ఇంట్లోనే ఉన్నవే సర్ది పెట్టి మా బాబుకు స్కూల్కి పంపుతాను. మా ఉన్న దాంట్లోనే మా బాబుకి, నా భర్తని నేను బాగా చూసుకుంటాను. మా పిల్లలకి ఏ లోటు లేకుండా కడుపు నిండా పెడతాను. మా హస్బెండ్ కూడా ఏం కావాలంటే అవి చేసి పెడతాను ఉన్న దాంట్లోనే. ఇది లేదు, నేను ఇది చెయ్యనని ఎప్పుడు చెప్పను. నాకు తెలిసి ఇంట్లో ఇల్లాలు అడ్జస్ట్ చేసుకునే స్వభావం ఉంటే భర్త ఎంత సంపాదించినా అందులో బరకత్ ఉంటుంది. మా హస్బెండ్ కూడా ఎలాంటి చెడు అలవాట్లు ఉండవు. ఒకరిని మోసం చేయాలి, ఒకరిని ముంచాలి అనే స్వభావం కాదు మా హస్బెండ్ది కూడా. తను ఎంత కష్టపడతాడో మాకు ఆ జీతంలోనే దేవుడు సహాయం చేస్తున్నారు. అంతే ఫ్రెండ్స్, ఇవి ఇంకా ఒక్కొక్కటి చూపెడుతున్నాను. ఆచి మసాలా, చికెన్ మసాలా, పానీపూరి, చీజు, గోధుమ పిండి, మా బాబుకు స్నాక్స్, పాప్కార్ను, బిస్కెట్స్, వేఫర్స్, ఇంకా నేను బెల్లం, మినప్పాలు, శనగబ్యాలు, పల్లీలు, పప్పులు, ఇంకా పిల్లలకు పెసలు తెచ్చాను. పెసరట్టు లేకపోతే
పెసలను కొంచెం నీళ్ళలో నానబెట్టి గుగ్గులు మాదిరి చేసి తినిపిద్దామని. ఏదైనా పిల్లలకి హెల్తీ ఫుడ్ పెడితేనే పిల్లలకు హెల్తీ. బయట ఎగబడుతుంటారు పిల్లలు పిజ్జా, బర్గరు, చికెన్ లాలీపాప్స్ అవి అని. ఇప్పటిదాకా నేను ఆ పిల్లలకి అవి ఏం అలవాటు చేయలేదు. మేము కూడా బయట ఏమీ తినము, మాకు అసలు అవి ఎలా ఉంటాయి కూడా తెలియదు. మేము ఇప్పటిదాకా చికెన్ అయినా, బర్గర్ అయినా, లాలీపాప్స్ అయినా, హోటల్ రెస్టారెంట్స్కి వెళ్ళి బిర్యానీ అవి ఏమీ తినలేదు ఇప్పటి వరకు. నేను ఏదైనా ఇంట్లోనే చేస్తాను. మా ఇద్దరికి ఎంత సరిపోతుందో అంతే చేస్తాను. మేము హ్యాపీగా ఉన్న దాంట్లోనే సర్దుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇన్ని సరుకులు తెచ్చుకున్నారు వీళ్ళు ఏమో ఉన్నారని అనుకుంటారేమో. అనుకొని నా డబ్బులతోనే మేము తెచ్చుకుంటున్నాం. మేము రూపాయి పోగేసుకొని నేను నా భర్త ఒక మాట మీద ఉండి మా లైఫ్ని లీడ్ చేస్తున్నాం. అంతేగాని మేము ఒకరి దగ్గర చేయి చాచాము, ఉన్న దాంట్లోనే సర్దుకుపోతాం. ఒకరి అంటే కూడా మేము మాట పడం. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు తెలిసి ప్రతి ఇల్లాలు ఇలానే ఉండాలి. భర్తలు సంపాదిస్తున్నారని చీరలు, నగలు అలా వాటికి పెట్టడం కన్నా ఇంటికి పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఇంకా చీరలు, నగలు ఒకరోజు వేసుకుంటాం, పక్కనే పెట్టేస్తాం. నేను ఎక్కువగా అసలు డ్రెస్సెస్ మీద డబ్బులే పెట్టను. నాకు పెళ్ళి 7 years అవుతుంది. ఇప్పటిదాకా నేను మా హస్బెండ్ అడిగి ఒక్క చీర కూడా కొనిపించుకోలేదు. ఎందుకంటే నాకు పెళ్ళిళ్ళలో మా అమ్మ వాళ్ళు ఎక్కువనే వేశారు శారీస్. ఇంకా పెళ్ళైనాక ప్రతి ఒక్కరు పిలుచుకొని పోతారు కదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ నాకు చీరలు పెట్టారు. మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్, ఇంకా కడుపుతున్నప్పుడు సీమంతానికి, ఇంకా మా బాబు పుట్టినాక ఫంక్షన్స్ అవి చేస్తారు కదా, వాటికి నాకు చాలా చీరలే వచ్చాయి. ఇంకా అవే నేను ఫెస్టివల్స్ ఉన్నా, మ్యారేజ్ డే ఉన్నా, బర్త్డే ఉన్నా, ఏదైనా అకేషన్స్ ఉన్నా ఇంకా వాటినే తీసుకొని 1-2 బ్లౌజులు కుట్టించుకొని అడ్జస్ట్ చేసుకుంటాను. ఇంకా ఇలా అంటున్నానని ఈ అమ్మాయి ఏంది ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటారేమో. ఎందుకంటే మాది ఉమ్మడి కుటుంబం. మా అమ్మ, మా నాన్న మమ్మల్ని చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచారు. మా అమ్మ స్వభావాన్ని చూసి, మా నాన్న కష్టాన్ని చూసి మేము పెరిగాం కాబట్టి నాకు ఇలా ఉండడమే ఇష్టం. నేను ఇలానే ఉంటాను, ఒకరి దగ్గర చేయి చాచను, ఉన్న దాంట్లోనే సర్దుకుంటాను. అలా ఉంది కాబట్టి నా ఫ్యామిలీని నేను హ్యాపీగా చూసుకుంటున్నాను. నేను, మా 2 పిల్లలు, మా హస్బెండ్ చాలా హ్యాపీగా ఉంటాం. ఉన్న దాంట్లోనే మాకు తృప్తి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్రతి ఇల్లాలు కూడా ఇలాగే ఉండాలని నా ప్రయత్నం. నేను చూస్తుంటాను కాబట్టి న్యూస్లలో అలా ఎప్పుడైనా షార్ట్ చూసేటప్పుడు హస్బెండ్కి ఇంత శాలరీ ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు అమ్మాయిలు. అలా ఏం లేకుండా మంచి భర్త ఉండి మాకు సరిపోయినంత సంపాదిస్తే చాలు, దాంట్లోనే మనం అడ్జస్ట్ చేసుకొని బతకాలి. ప్రతి ఒక్క అమ్మాయి ఇలాగే ఆలోచిస్తే చాలా బాగుంటుంది. ఈ జనరేషన్కి ఇలాంటి థాట్స్ ఏమీ లేవు. 20,000, 30,000, లక్ష అలా డబ్బులు సంపాదించాలి, వాటిలోనే మా హ్యాపీనెస్ ఉంది అనుకుంటున్నారు. ఏమో కొందరు వే ఆఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నా వే ఆఫ్ మాత్రం ఇదే, ఉండదాంట్లో సర్దుకుపోవాలనే. ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే, ఎవరినైనా ఏమైనా హర్ట్ చేస్తుంటే క్షమించండి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.